హైదరాబాద్లో ఈ ఉదయం నుంచి హై డ్రామా హై వోల్టేజ్ కొనసాగుతోంది. తెలంగాణ భవన్లో కేటీఆర్, హరీష్ గన్ పార్క్, సిఎల్పిలో పన్నం, అడ్లూరి, పొంగులేటి, అజారుద్దీన్, జూపల్లి. సో ఇలా రెండు వర్గాలు రెండు చోట్ల ఉన్నారు. మాజీ మంత్రులు గన్ పార్క్కి రావాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఆ మంత్రుల పిలుపుతోటి తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు బయలుదేరారు. అయితే పర్మిషన్ లేదంటూ హరీష్ను అరెస్ట్ చేసి కంచన్బాగ్ పిఎస్కు తరలించారు. ఇక తెలంగాణ భవన్కు వస్తానన్న జూపల్లి కోసం కొచ్చి రెడీ చేశారు కేటీఆర్ భవన్లో. సో సవాళ్లు ప్రతి సవాళ్లలో భాగంగా ఉదయం 9:30 గన్ పార్క్ దగ్గరకు చేరుకున్నారు కాంగ్రెస్ మంత్రులు. అలాగే ఎస్సీ వెల్ఫేర్ మంత్రి అడ్లూరి, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం, మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ అజార్, వీళ్ళ ముగ్గురు కూడా అమరవీరుల స్తూపం దగ్గరకు చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలు దమ్ముంటే ఇక్కడికి వచ్చి తమతో చర్చకు కూర్చోవాలి అంటూ గంటకు పైగా అక్కడే ఉన్నారు. ఈలోగానే తెలంగాణ భవన్కు చేరుకున్నారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్. మంత్రుల సవాళ్లను చూసి హరీష్ రావు గన్ పార్కుకు బయలుదేరారు. కానీ ఆయన కారును తెలంగాణ భవన్ ముందే ఆపేశారు పోలీసులు. మిమ్మల్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వం డ్రామాలాడుతోందంటూ పోలీసులతోటి హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. అనంతరం కారు దిగి వెళ్లే ప్రయత్నం చేయగా తోపులాటలో హరీష్ కింద పడిపోయారు కూడా. అనంతరం హరీష్తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్, ఇతర బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి కంచన్బాగ్ పిఎస్కు తరలించారు. మరోవైపు గన్ పార్కుకు చేరుకున్నారు మంత్రి జూపల్లి. తాను వచ్చాను, బీఆర్ఎస్ మాజీ మంత్రులు కూడా రావాలి అని సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో దాదాపు 8 లక్షల కోట్ల అప్పులు చేశారని, అన్ని ఆధారాలతో వచ్చానని అన్నారు. తప్పు అని నిరూపిస్తే రాజీనామాకు రెడీ అంటూ సవాల్ చేశారు ఆయన. ఇవన్నీ చేసింది ఎవరు? కేసీఆర్. మరి కేసీఆర్ నోటి నుంచి లేదు, నేను 8 లక్షల కోట్ల రూపాయలు, అంతకుముందు 72,000 కోట్లను, ఇలా 7 లక్షల కోట్ల అప్పు చేయలేదని కేసీఆర్ మాట చెప్పండి. వీళ్ళు నేను ఎందుకు ఈ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు? నేను ఇప్పటికి కూడా నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ ఈ లెక్కల సంగతి ఏంది ఇది చెప్పాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మేము అప్పు చేసింది కార్పొరేషన్ చేసింది, మేము చేయలేదు, ప్రభుత్వం చేయలేదు అంటున్నారు. మరి కార్పొరేషన్ చేసి అయితే ప్రాజెక్టులు కట్టినరు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినరు, రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా? గొప్పగా పరిపాలన చేసినంటే ఇంత అబద్ధాలు మాట్లాడదు కదా. నేను ఇప్పటి కూడా ఈ రోజు కూడా నేను ఈ అంకెలు కనుక తప్పైనట్టయితే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. కేసీఆర్ పై మీరు 3,50,000 కోట్లు అంటే అప్పులు ఎక్కువ చెయ్యలేదని ఒక మాట అడగండి. నేను రమ్మని పిలుస్తున్నా కేసీఆర్ను. ఏ కిరీటం కింద పడిపోదు, సరే సీటు పోయిందేమో కానీ కిరీటం కింద పడదు. నేను పిలుస్తున్నా. పోనీ జూపల్లి నగర మంత్రి పని ఆయన పిలిస్తే నేను పోయిందని వాళ్ళు అనుకుంటే మీరందరూ మీడియా మీద చక్కగా పోయి కేటీఆర్ దగ్గర ఈ గొట్టాలు కేసీఆర్ ముంగట పెట్టండి. ఇది జూపల్లి గారు ఇట్లా అన్నారు, పోనీ మీ నోటికి ఒక మాట చెప్పమంటున్నారు. మీరు 3,50,000 కోట్లు అప్పు చేసినారా? మిషన్ భగీరథ పేరు మీద, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, డ్యామ్ల మీద, కాళేశ్వరం పని ఇవన్నీ చేసింది కదా, ఇవన్నీ ప్రజలతో కట్టిస్తారా? అదన్నా చెప్పండి, ఇదన్నా చెప్పండి. సో అది నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా, అవి అబద్ధమైతే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. కార్పొరేషన్ పేరుతో అప్పులు చేసి కాళేశ్వరం కట్టామని చెప్తున్నారు కదా. సో ఆ కార్పొరేషన్ పేరుతో చేసిన అప్పుల్ని మీరు రైతుల నుంచి కలెక్ట్ చేస్తారా అంటూ క్వశ్చన్ చేశారు. దానికి సమాధానం చెప్పేందుకు కేటీఆర్ బయలుదేరుతూ ఉంటే కేటీఆర్ని పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ భవన్లో మంత్రి జూపల్లితోటి చర్చ కోసం కేటీఆర్ ఓ కుర్చీ వేశారు. ఆయనతో తాను చర్చకు రెడీ అంటూ ఆ కుర్చీని అరేంజ్ చేశారు. అప్పులపై చర్చకు కేసీఆర్ రావాలంటూ మంత్రులు విసిరిన సవాల్పై కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ రావాలి అంటే మీరు రాహుల్ గాంధీని తీసుకురావాలి అన్నారు. వారి కోసం ఎదురు చూస్తున్నాము. మా నాయకులు బయలుదేరినేమో వారిని అరెస్ట్ చేశారు. మంత్రి గారి దగ్గరికి ఆయన పిలుస్తున్నాడు కదా అని చెప్పి మా నాయకులు హరీష్ రావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మరి జనార్దన్ రెడ్డి గారు, వారందరినీ కూడా అరెస్ట్ చేసినారు. తీసుకుపోయి తిప్పుతా ఉన్నారంటే ఇప్పుడు ఎక్కడ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఓల్డ్ సిటీలో పెట్టారంట. మరి మేము ఇప్పుడు ఈ నిమిషం కూడా ఒకవేళ మంత్రి గారి ఇక్కడికి రావడానికి ఇబ్బందిగా ఉంటే మేము గన్ పార్క్ రావడానికి కూడా రెడీ. పోలీసు వాళ్ళకి నేను చేసే విజ్ఞప్తి, మంత్రి గారు అక్కడే ఉంచండి, మీరు అక్కడే ఉంటానంటే మేము ఇక్కడ నుంచి అక్కడ స్ట్రైట్గా బయలుదేరి ఆడికే వస్తాం. అన్ని విషయాలు గన్ పార్క్లో మాట్లాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అక్కడే ఉంటే మేము రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వారు ఓకే అంటే
మేము బయలుదేరుతాం. కానీ పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. మళ్ళీ మేము బయలుదేరంగానే పోలీసులు అడ్డుకోవడం, పోలీసులు అరెస్ట్ చేయడం, మళ్ళీ మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయాలు చేయడం, ఇవి మానేసి గన్ పార్క్ కాడ కనుక మంత్రి గారు అక్కడే ఉంటే తప్పకుండా అక్కడికి రావడానికి, అక్కడ చర్చించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నేను వస్తా 11 గంటలకు తెలంగాణ భవన్ కొని డైలాగులు కొడుతీవి, ఇప్పుడు పారిపోతీవి, ఇప్పుడు మళ్ళీ గన్ పార్క్ అంటివి, నేను ఆడికి వస్తా అంటే అరెస్ట్ చేయించబడుతుంది, మళ్ళీ మీదికి వెళ్ళి ఇప్పుడు కేసీఆర్ గారు రావాలా? మీ ముఖ్యమంత్రి గారి స్థాయికి మేమే ఎక్కువ ఉన్నమాట చెప్తున్నా. కేసీఆర్ గారు మీకు అంత స్థాయి లేదు. కేసీఆర్ గారు రావాలంటే రాహుల్ గాంధీ గారు వస్తే కేసీఆర్ గారిని మేము తీసుకొస్తాం. ఓకే, మధ్యలో ఆయన ఎవడు అడిగాడు బేగానా షాదీమే అబ్దుల్లా దివాన్ అంటే ఇదే ఆయన అడిగింది ఎవడు? చెప్తున్నా కదా, బేగానా షాదీమే అబ్దుల్లా దివానా అని ఒక సామెత తెలంగాణలో.